की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है। क्या जिंदगी है ठोकरों पे मार दो, मौत अंत। గైస్ మీరు ఆల్రెడీ డెమో వీడియో చూసే ఉంటారు కదా. ఇప్పుడు మనకి ఇన్‌స్టాలో అయితే చాలా ట్రెండింగ్‌లో అయితే ఉంది. అండ్ మనకి మిలియన్‌లో లైక్స్ అండ్ వ్యూస్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ రీల్‌ని ఎలా ఎడిట్ చేయాలి ఇవాల్టి వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో దీనికి ఒక సాంగ్ అయితే కావాలి. సాంగ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు అక్కడికెళ్ళేసి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. సో మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అనే ఒక యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. మనకి ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంటుంది. మీరు అక్కడికెళ్ళేసి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. సో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్‌గా మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కస్టమ్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని ఉంది చూడండి, దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. క్లిక్ ఇచ్చి ఓకే బటన్ పైన క్లిక్ ఇచ్చేసి సైజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద డబుల్ ట్యాప్ చేయండి. సో డబుల్ ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది టెక్స్ట్ చేసుకోండి. నా నేమ్ అయితే టెక్స్ట్ చేశారు. టెక్స్ట్ చేసేసిన తర్వాత సింపుల్‌గా పైన మనకి టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మనకి మొత్తం బిగ్ లెటర్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ అని ఉంది కదా, ఏలోకెళ్ళేసి ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ స్టైల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తది చూడండి. ఈ స్టైల్‌లోకెళ్ళండి. స్టైల్‌లోకెళ్తే ఇక్కడ మనకి బి అని ఉంది కదా, ఈ బి పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయండి ఒకసారి. సో ట్యాప్ అయిన మనకి బిగ్ లెటర్స్ అయితాయి అన్నమాట మనకి. సో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఫంట్స్‌లోకెళ్ళండి. ఫంట్స్‌లోకెళ్ళేసి ఇక్కడ మీరు ఏదైనా మీకు నచ్చిన ఫాంట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత కొంచెం జూమ్ చేసేసుకోండి. జూమ్ చేసేసుకొని ఇలా పెట్టేసేయండి. సో పెట్టేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ కలర్స్ ఉంది కదా, కలర్స్‌లోకెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్‌ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేనైతే రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నా. పెట్టేసుకున్న తర్వాత ఇంకా టెక్స్ట్‌ని మీరు ఇక్కడ చాలా విధంగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు నచ్చే విధంగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా లైన్ అనేది కూడా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇలా ఎడిట్ చేసేసుకోండి టెక్స్ట్‌ని. చేసేసుకున్న తర్వాత సింపుల్‌గా పైన మనకి సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సేవ్ ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ ఇమేజ్ అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ ఇచ్చేసుకోండి. క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ గ్యాలరీ పై క్లిక్ చేస్తే మనకి గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మీరు మీ దగ్గర ఏదైనా నెట్వర్క్ ఉంటది కదా, క్రోమ్ అప్లికేషన్ మీ దగ్గర క్రోమ్ ఉంటే క్రోమ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఉంటే గూగుల్ ఓపెన్ చేసుకోండి. సో నేనైతే క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్‌లో ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఫ్లాగ్ వార్నర్ అని టైప్ చేయండి. సో ఫ్లాగ్ వార్నర్ అని టైప్ చేయండి. ఫస్ట్‌లోనే మనకు ఒక వెబ్‌సైట్ వస్తుంది చూడండి ఇక్కడ. ఈ వెబ్‌సైట్ ఉంది కదా, ఈ వెబ్‌సైట్ పైన ట్యాప్ ఇచ్చుకోండి. సో ట్యాప్ ఇచ్చుకొని మనకి ఇలా అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఇలా వచ్చేసిన తర్వాత సింపుల్‌గా ఇక్కడ కింద చూసుకున్నట్టే ఫైల్స్ అని ఉంది కదా, ఈ ఫైల్స్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్‌లో మనకి ఫైల్ అని కనిపిస్తది. దానిపైన క్లిక్ చేయండి. మీ గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత సేవ్ చేసుకున్న పిక్ ఉంది కదా, ఆ పిక్‌ని మీరు ఇక్కడ యాడ్ చేయండి. సో ఇక్కడ చూసుకొని యాడ్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా మనకి దానికి పిక్ అయితే యాడ్ అయిపోయింది కదా చూసుకోండి. ఇట్లా మీ ఒక ఫింగర్‌తోని ఇక్కడ సెట్ కూడా చేసుకోవచ్చనమాట. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. సో ఇక్కడ మనకి పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూసుకోండి. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే కిందకి మొత్తం స్క్రాల్ చేస్తే మనకిక్కడ లాస్ట్‌లో మనకి స్కై ఉంటదనమాట. ఇక్కడ బ్లూ స్కై అని పైన ట్యాప్ చేయండి. మనకి బ్లూ స్కై అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోండి. సో బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వస్తే చూసుకోండి మనకి బ్లూ కలర్ స్కై అయితే వచ్చింది. సో ఈ విధంగా మీకు అక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. మీకు వేరే వేరే స్కైలు కావాలంటే అట్లా ఇట్లా యాడ్ అయితే చేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేశారంటే వీడియో సేవ్ చేసుకొని మనకు ఆప్షన్స్ అయితే ఇయ్యలేరు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ పైనకెంచి మీ యొక్క క్లిక్ ఇచ్చేసి మనకిక్కడ స్క్రీన్ రికార్డ్ అని ఉంటది కదా, స్క్రీన్ రికార్డ్ ఉంది చూసుకోండి. ఇక్కడ ఈ స్క్రీన్ రికార్డ్ అయితే చేసేసుకోండి. గైస్ ఇలా మీరు స్క్రీన్ రికార్డ్ అయితే చేసేసుకోండి. మీ మొబైల్‌లోని స్క్రీన్ రికార్డ్‌తోని. స్క్రీన్ రికార్డ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ప్లే స్టోర్‌లోకెళ్ళేసి మనకి వీఎన్ అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. సో నేనైతే వీఎన్ అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు వీఎన్‌లోకి వెళ్ళేసేయండి. సో వీఎన్‌లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చేసి న్యూ ప్రాజెక్ట్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇంతకుముందు ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ చేసుకున్నారు కదా, సో ఆ వీడియోని అయితే మీరు ఇక్కడ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేనైతే వీడియోని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసేసాను. సో ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ సింపుల్‌గా క్రాప్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. సో క్రాప్‌లోకెళ్ళేసి దీన్ని సింపుల్‌గా ఇట్లయితే క్రాప్ అయితే చేసేసుకొని మీకు ఇలా క్రాప్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు సింపుల్‌గా మీకు ఇంకో వీడియో అయితే లింక్ అయితే ఇస్తాను. సో మీరు ఆ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్‌గా ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. సో దాన్నైతే ఇక్కడ యాడ్ చేసేయండి. యాడ్ చేసి పక్కకి తిప్పేసేయండి. సో మనకైతే ఇప్పుడు ఆడియో కూడా యాడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చూపిస్తా చూడండి. సో ఇలా మనకి మ్యూజిక్ కూడా యాడ్ అయితే అయిపోయిందనమాట. సింపుల్‌గా ఇలా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. మొత్తం ఎందుకు ప్లే చేస్తున్నామంటే కాపీరైట్ ఇష్యూ అయితే వస్తది కాబట్టి. చేసేసుకున్న తర్వాత పైన షేర్ సింబల్ ఉంటే షేర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఎక్స్‌పోర్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే సేవ్ అయితే అయిపోతది. సో గైస్ చూసారుగా చాలా సింపుల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానెల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.